ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం జరగనుంది. త్వరలో ప్రైమరీ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిట్ సిద్దమైంది. కాగా ఛార్జ్షీట్లో ఎటువంటి అంశాలను సిట్ ప్రస్తావిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. ఇందులో A1 గా ఉన్న రాజ్ కసిరెడ్డి ఆదేశాలతో డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేశారు. ఈ గ్యాంగ్ లో సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్ ను అరెస్టు చేసి విచారించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డితో పాటు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అరెస్టు చేశారు. ఆ తర్వాత మద్యం ముడుపులను తెలంగాణ నుంచి ఏపీకి చేర్చిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అనుచరుడు వెంకటేష్ నాయుడును కూడా సిట్ అదుపులోకి తీసుకుంది. ఎండోర్లో తలదాచుకున్న చెవిరెడ్డి పిఏలు బాలాజీ, నవీన్లను కూడా ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 250 కోట్ల రూపాయలను హైదరాబాద్ నుంచి రాజ్ కసిరెడ్డి పంపితే ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఈ మొత్తాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏలు, ఆయన గన్మెన్లు స్వాధీనం చేసుకునేవారు. ఏపీకి తీసుకొచ్చి 2024 ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారని సిట్ తేల్చింది. మొత్తం 50 కోట్ల రూపాయలను కూడా వివిధ అకౌంట్ల నుంచి సీజ్ చేశారు. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులుగా ఉన్న మరికొంతమందిని కూడా సిట్ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మద్యం కుంభకోణంలో అరెస్టైన నిందితులు విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. వీరందరూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ విజయవాడ కోర్టు కొంతమందికి, హైకోర్టు మరికొంతమందికి బెయిల్ ఇప్పటికే తిరస్కరించింది. త్వరలో మరికొంతమంది కీలక నిందితులను కూడా ఈ కేసులో అరెస్టు చేయాలని సిట్ భావిస్తోంది. దీంతో ప్రాథమిక ఛార్జ్షీట్లో వివరాలన్నింటినీ పొందుపరచడంతో పాటు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలు, సాక్షుల స్టేట్మెంట్లను పొందుపరచనున్నారు. ఈ కేసులో ఇప్పటికే ప్రణయ్ ప్రకాష్, శ్రీనివాస్, చెవిరెడ్డి గన్మెన్ గిరి న్యాయమూర్తి ముందు 164 స్టేట్మెంట్లను ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తులో ఈ ముగ్గురు ఇచ్చిన వాంగ్మూలాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. మద్యం కుంభకోణం కేసులో మొత్తం 3,200 కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తిస్థాయి ఆధారాలను సేకరించాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. దీంతో దర్యాప్తును మరింత వేగవంతం చేయనున్నారు.